సివిల్ సర్వీసెస్ 2025-2026 రాసేటువంటి స్టూడెంట్స్కి ఆప్షన్స్ మీద చాలా సందేహాలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే ప్రధానమైన అంశం ఆప్షనల్ సబ్జెక్టు. ఈ ఆప్షనల్ సబ్జెక్టు ఏ సబ్జెక్ట్ని ఎంచుకోవాలి, ఏ సబ్జెక్ట్ని ఎంచుకుంటే మనం సక్సెస్ అవుతాం అన్న దానిలో చాలామంది విద్యార్థులకి ప్రారంభంలో సందిగ్ధత ఉండటం అనేది సహజం. ఈ ఆప్షన్స్ మనకి యూపీఎస్సీ వాళ్ళు మొత్తం 26 ఆప్షన్స్ పొందుపరిచారు. అంటే ఏదేని ఒక సబ్జెక్ట్ని మనం ఎంపిక చేసుకొని ఆ సబ్జెక్ట్లో మనం పరిపూర్ణత సాధించి ఆ సబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకి జవాబులు ఎనాలిసిస్ అంటే విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా మనం ప్రజెంట్ చేసినట్లయితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. మరి 26 సబ్జెక్టులు అనేవి అనుకూలమైనటువంటివి కాదు. ఏం చేతనంటే మనకి ఎక్కువగా సివిల్ సర్వీసెస్లో సక్సెస్ వస్తున్నటువంటి సబ్జెక్ట్స్ మనం పరిశీలించినట్లయితే మనకి హ్యుమానిటీస్లో ఎక్కువ మంది సెలెక్ట్ అవుతూ ఉన్నారు. సైన్సెస్, హ్యుమానిటీస్. సైన్సెస్లో కూడా సక్సెస్ రేటు చాలా తక్కువ. ఒక మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టు తప్పితే దాదాపుగా కూడా మిగతా సబ్జెక్టుల్లో విజయం సాధించిన వాళ్ళని గత యూపీఎస్సీ రిజల్ట్స్ చూసుకుంటే చాలా మనకి మైన్యూట్గా ఉంటుంది. అంటే సైన్సెస్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, లేదా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఏ ఆప్షన్ సబ్జెక్టు ఎంచుకుంటే మనం విజయాన్ని సాధిస్తాం అన్నది మనం పరిశీలించినట్లయితే గత సంవత్సరాలలో మనకి ఎక్కువగా కూడా సోషల్ సైన్సెస్లో ప్రధానంగా ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఫిలాసఫీ, తెలుగు లిటరేచర్ ఈ యొక్క సబ్జెక్ట్స్ చాలా లీడింగ్లో ఉన్నాయి. వీటిల్లో మళ్ళీ మనం కొంచెం ఈజీగా మనం పరిశీలించినట్లయితే మనకి సోషియాలజీ అనేటువంటి సబ్జెక్టు అన్నిటికంటే చాలా సరళమైనటువంటిది. ఏం చేత సరళమైనటువంటిది మనం పరిశీలించినట్లయితే సోషియాలజీలో ఉన్నటువంటి సిలబస్ను ఒక్కసారి మనం ఎగ్జామిన్ చేసినట్లయితే అన్నీ కూడా మన చుట్టూ అంటే మానవుడు కేంద్ర బిందువుగా ఏ అంశాలైతే మన చుట్టూ మనం జన్మించిన దగ్గర నుండి మనం మరణించేంత వరకు జరుగుతూ ఉంటాయో ఆ అంశాలే సోషియాలజీలో సిలబస్గా ఉండటం జరిగింది. కాబట్టి దైనందిన జీవితంలో మనం అనుభవించేటువంటి అన్ని ప్రక్రియలు కూడా సామాజిక ప్రక్రియలే. కాబట్టి ఈ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకుంటే చాలా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ, మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ, మెడిసిన్ వాళ్ళు కానీ, లేదా హ్యుమానిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరికీ అనుకూలమైన సబ్జెక్టుగా ప్రస్తుతం సోషియాలజీ లీడింగ్లో ఉంది. గత 5-6 సంవత్సరాల్లో మీరు పరిశీలించినట్లయితే టాప్ 10 ర్యాంక్స్లో సోషియాలజీ తన యొక్క స్థానాన్ని బదిలపరుచుకుంది. కాబట్టి సోషియాలజీని ఎంపిక చేసుకుంటే ఎక్కువ మంది విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషనే మనకి ర్యాంకింగ్ తీసుకునేది. ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి 500 మార్కులు ఆప్షన్లు అనేది చాలా ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంది. మొత్తం 1250 జనరల్ స్టడీస్ మార్కులు, తర్వాత 500 ఆప్షన్ సబ్జెక్ట్ మార్కులు, మొత్తం 1750లో మనకు వచ్చినటువంటి మార్కుల్లో మనకి ర్యాంకు రావటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఆప్షన్ చాలా ప్రధానమైన పాత్రను కలిగి ఉంది. సోషియాలజీ లాంటి ఆప్షను ఇటు జనరల్ స్టడీస్ చదవటానికి, జనరల్ ఎస్సే చదవటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జనరల్ ఎస్సేని కవర్ చేసుకుంటూ, జనరల్ స్టడీస్ని కవర్ చేసుకుంటూ సమాజ శాస్త్రం అనేటువంటి సబ్జెక్టు ఎక్కువ మందికి ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైనా సరే సరళంగా ఉంటుంది. కాబట్టి దేశంలో ఎక్కువ మంది మనకి నార్త్లో, సౌత్లో కానీ ఈ సబ్జెక్ట్ని ఇటీవల ఎంపిక చేసుకుంటూ మంచి ర్యాంకులు సాధించి ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలని పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి 26 ఆప్షన్లలో చాలా సరళమైనటువంటిది. ఇది సొంతంగా కూడా చదువుకొని డెవలప్ కావచ్చు, లేకపోతే మెంటారు యొక్క సహాయం లేకపోయినప్పటికీ కూడా డెవలప్ కావచ్చు. పుస్తకాలు అనేవి బాగా లభిస్తూ ఉన్నాయి. తర్వాత మనకు వచ్చి ఇన్ఫర్మేషన్ బాగా లభిస్తూ ఉన్నాయి.
పేపర్లో వచ్చే అంశాలని కరెంట్ అఫైర్స్ని అనుసంధానం చేసుకుంటూ సమాజ శాస్త్రాన్ని అధ్యయనం చేయొచ్చు. సమాజ శాస్త్రంలో ఉండేటువంటి సిలబస్ ఏంటి, సమాజ శాస్త్రంలో ఉండేటువంటి అంశాలు ఏంటి అన్నది మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. దీనిలో ముఖ్యంగా నేను చెప్పేటువంటి ముఖ్యాంశం ఏంటంటే 26 ఆప్షనల్స్లో సోషియాలజీ అనేది ప్రస్తుతం లీడింగ్ ఆప్షన్గా ఇటు మనకి ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క సోషియాలజీ సబ్జెక్ట్ యొక్క సిలబస్ను పరిశీలించండి, ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ బైరా శివపోతురాజు, స్పెక్ట్రమ్ IAS అకాడమీ, గుంటూరు. థ్యాంక్ యూ వెరీ మచ్.